వెల్కమ్ టు విశ్వ భారత్ టీవీ. అట్ ప్రెసెంట్ మనం ఆంధ్ర యూనివర్సిటీలోని ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాం. ఇక్కడ స్పెక్ట్రమ్ పేరిట స్టూడెంట్స్ యాన్యువల్ షోని అయితే ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇక్కడ అద్భుతమైన పెయింటింగ్స్ ఉన్నాయి. వారి సృజనాత్మకతను జోడించి అద్భుతమైన కళారూపాలను అయితే తీర్చిదిద్దారు. ఆ డీటెయిల్స్ ఏంటో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి. సో ఇక్కడ పెద్ద పెద్దగా యాండ్స్ ఉన్నాయి. చూద్దాం ఏంటి అసలు కాన్సెప్ట్ ఏంటి అసలు. నా పేరు కంచుమూర్తి నాగరంపేట. ఇదే కాలేజ్లో నా ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేశాను. ఇది మా ఫైనల్ షో. ఇది హ్యాండ్స్ని అండ్ ఈ ర్యాబిట్ హ్యాండ్స్ని చూస్తున్నట్టుగా నేను తయారు చేశాను. ఏంటంటే ఫియర్నెస్ కానీ టెన్షన్ వచ్చినప్పుడు కానీ మన ఆలోచనలు అనేవి పెద్దవి అవుతాయినట్టుగా నేను చూపించాను. అంటే ఒక చిన్న హ్యాండ్ని ఒక పెద్ద సైజులో చేసి ఒక కార్నర్లో పెట్టాను. ఒక ర్యాబిట్ని చిన్నగా చేసి ఈ కిందన ఆ ఆలోచనని ఆ థాట్స్ని చూసుకుంటున్నట్టుగా ఆ కార్నర్లో చూపించాను. అంటే మనకు వచ్చిన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో దాన్ని చాలా పెద్దగా మనమే ఊహించుకుంటాము, దానికోసం ఎక్కువ ఆలోచిస్తాము. ఇప్పుడు ఈ ర్యాబిట్ ఫ్రంట్ నుండి వెనక్కి తిరిగి చూస్తుంది, అంటే ఎక్కువగా ఆలోచిస్తున్నాం కనుక ఆలోచనలు అంటే పెద్దగా చూస్తూ ఉంటాం. అందుకని హ్యాండ్స్ సైజ్ కూడా పెద్దగా అది కూడా వెనక్కి తిరిగేలాగా అంటే ఆ ఆలోచనలు మళ్ళీ గుర్తు చేసుకుంటాము. ఏ పనిలో ఉన్నా కూడా అది మళ్ళీ గుర్తు చేసుకుని దాని వైపు చూసుకుంటూ ఇది ఒక మైండ్ లో తిరుగుతున్నట్టుగా ఒక కార్నర్ లో ఏదో ఒక మూల తిరుగుతున్నట్టుగా ఇది నేను చూపించాను. అంటే మనం ఒక కాన్సన్ట్రేషన్ అనేది చేయలేము, ఆటోమేటిక్ అవే గుర్తొస్తుంటాయి. వెనక్కి తిరిగి మరి సింబాలిక్ గా పెద్దగా చూపించాను. ఓకే, నైస్. ఎల్లోరా కైలాస్ టెంపుల్. ఓకే, ఏంటి అసలు? ఇది ఈ మీడియం టెర్రకోట అంటే రెడ్ క్లేతో చేస్తాము. రెడ్ క్లేతో చేసి బేకింగ్ చేస్తాము. ఇదేంటంటే మేము కైలాస్ టెంపుల్ వెళ్తే దాన్ని నేను ఆ కైలాస్ టెంపుల్ ని ఒక రిలీఫ్ లో రిప్రజెంట్ చేశాను. ఆ కైలాస్ టెంపుల్ కిందన ఈ ఏనుగులని లైన్ గా ఉంటాయి. ఈ లైన్ అనేది కైలాస్ టెంపుల్ పైన టాప్ లో ఉంటది. ఇది ఒక ప్రైడ్నెస్ అనేలాగా ఇది చూపించాం. అండ్ ఈ గోల్డెన్ పీసెస్ ఏంటంటే కైలాస్ టెంపుల్ అనేది ఒక ఏకశిల మీద చెక్కుకుంటూ వచ్చారు. ఒక డ్యామేజ్ కూడా కాకుండా అనేది జాగ్రత్తగా చెక్కారు. ఒక వేస్ట్ ఎక్స్ట్రాగా చెక్కకుండా అనేది నేను ఆ వేస్ట్ పీసెస్ ని ఒక గోల్డ్ లా చూపించాను. సో అది కూడా వాల్యూగా అన్నట్టుగా చూపించాను. ఓకే, ఇవన్నీ టెంపుల్ పైన ఉండేవి. ఇవన్నీ టెంపుల్ ని మోస్తున్నట్టుగా ఉంటాయి. ఇక్కడ ఇలాగ ఒక టెంపుల్ ఉంటది, ఇది ఆ టెంపుల్ పైన ఉంటది. దాన్ని నేను ఒక రిలీఫ్ లాగా చూపించాను. ఇక్కడేంటి ఇది మిర్రర్ ఉంది, ఇక్కడేమో శిల్పం ఉంది. ఏంటి అసలు కాన్సెప్ట్ ఏంటి? దీని టైటిల్ స్పాట్ లైట్ అని. అంటే డైలీ లైఫ్ లో మనం పీపుల్స్ ఇంప్రెస్ చేసేలాగా వే ఆఫ్ టాకింగ్ కానీ డ్రెస్సింగ్ కానీ ఇవన్నీ ఉంటాయని నేను సింబాలిక్ గా చెప్పాలనుకున్నాను. ఈ ఒక లేడీ మిర్రర్ లో చూసుకుని అలంకరించుకున్నట్టుగా ఉంటుంది. దాని నుంచి ఒక మిర్రర్ నుంచి రెడ్ కార్పెట్ వస్తున్నట్టుగా ఉంటది. రెడ్ కార్పెట్ దేనికి? అంటే ఒక పబ్లిసిటీ అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ కి ఎవరికైనా సరే రెడ్ కార్పెట్ వేస్తారు. అది అంటే నలుగురు పీపుల్స్ ఇంప్రెస్ అయిన ఆ ఇంప్రెషన్ కోసం ఇది యూజ్ చేశాను. యాక్చువల్ గా మనం వేసుకునే డ్రెస్ అనేది మనం కూడా ప్రాపర్ గా చూసుకోవాలి మిర్రర్ లో కానీ. అలాగా అంటే మనం వేసుకునే డ్రెస్ కూడా ఎదుటి వాళ్ళకి ఇంప్రెస్ చేసేలాగా అని ఒక్కొక్కసారి వేసుకుంటాం అనేది నేను ఇది చూపించాను. ఇంప్రెస్ అయితే వాళ్ళ నుంచి ఇది పీపుల్ వ్యూ పాయింట్ లో చూపించాను. వాళ్ళని ఇంప్రెస్ చేయగలిగితే వాళ్ళ నుంచి వచ్చే రెస్పెక్ట్ అని రెడ్ కార్పెట్ లో చూపించాను. సో ఇప్పుడు నలుగురిలో మనం ఏంటంటే స్పెషల్ అట్రాక్షన్ వస్తే వాళ్ళ నుంచి మనం మంచిగా మాట్లాడడమే కానీ మంచి రెస్పాన్స్ ఇవ్వడమే కానీ ఇలాంటివి జరుగుతాయని చెప్పేసి నేను ఈ డ్రెస్సింగ్ సింబాలిక్ గా అంటే డైలీ జరిగే మన వే ఆఫ్ టాకింగ్ ఇవన్నీ ఇంప్రెషన్ అనేది ఉంటుంది. అది సింబాలిక్ గా చెప్పాలని డ్రెస్సింగ్ చెప్పాను. మనం డ్రెస్ వేసుకున్నా సరే మనం మిర్రర్ ముందే వెళ్ళి కరెక్ట్ గా ఉన్నామా లేదో కూడా చెక్ చేసుకుంటాం. ఎదుటి వాళ్ళకి బాగా కనపడాలి. సో ఇక్కడ ఏంటి బ్యాలెన్సింగ్ అనే టైటిల్ ఉంది. ఇక్కడేమో ఒక మనిషి ఉన్నాడు, ఎలిఫెంట్ ని లిఫ్ట్ చేస్తున్నట్టుగా ఉంది. ఏంటి కాన్సెప్ట్ ఏంటి? యాక్చువల్గా నేను నా స్కల్చర్ వర్క్స్ అన్ని మ్యాక్సిమం చాలా యానిమల్స్ మీద తయారు చేశాను. నేను ఒక క్లేతో ఒక మట్టి చేసేటప్పుడు ఫస్ట్ మేము ఆర్మేచర్ అనేది పెడతాం. ఆర్మేచర్ పెట్టి దాని మీద మట్టి అనేది ఎక్కిస్తాం ఒక పెద్ద బొమ్మకైతే. ఇది ఒక స్కల్చర్ లో నేను రిప్రజెంట్ చేశాను. సగం ఆర్మేచర్ సగం ఎలిఫెంట్ అంటే ఇది ఒక స్కల్చర్ లో చూపించాలని సగం పెట్టాను.
అండ్ ఇది స్కల్ప్చర్ టూలో ఒక మనిషి బ్యాలెన్సింగ్ చేస్తున్నట్టుగా చూపించాను. ఏంటంటే నేను ఒక కొత్త వర్క్ చేస్తున్నప్పుడు నేను కన్ఫ్యూజన్స్ కానీ లేదా డౌట్స్ కానీ చాలా వస్తాయి. అండ్ చెయ్యాలని మోటివేషన్ కానీ ఇలా పాజిటివ్ నెగిటివ్స్ని రెండింటిని కూడా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ నా వర్క్ అనేది చేస్తాను ముందుకెళ్తానని ఈ నా పర్సనల్ ఫీలింగ్నే ఈ వర్క్లో అనేది నేను చూపించాను. ఒక ఈ యానిమల్ యూజ్ చేయడానికి మెయిన్ ఎలిఫెంట్ యూజ్ చేయడానికి నేను పెద్ద యానిమల్ అంటే పెద్ద స్కల్ప్చర్ చేస్తున్నప్పుడు నేను ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేశాను. అంటే మ్యాక్సిమం రాకపోవడం కానీ మళ్ళీ మళ్ళీ చేయడమే కానీ ఇలాంటి ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేశాను. అందువల్ల ఒక పెద్ద యానిమల్ పెట్టాలని ఎలిఫెంట్ అనేది పెట్టాను. అంటే ఎలిఫెంట్ వెయిట్ కూడా మనం క్యాల్కులేట్ చేయొచ్చా? అంటే అంత వెయిట్ ఉన్నా సరే మనకి అంత ఈజీగా మనం బ్యాలెన్స్ చేయగలం. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా బ్యాలెన్స్ చేయగలం కాన్సెప్ట్ చేశాను. సో వెరీ నైస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు కరుణాదేవి. నేను ఇక్కడ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో ఎంఏ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను స్పెక్ట్రమ్ యాన్యువల్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నాను. నా వర్క్స్ వచ్చేటప్పటికి అన్నీ కూడా మన వైజాగ్, హార్బర్, ఇంకా ఫిషర్మెన్ లైఫ్ స్టైల్ వాటి మీద ఎక్కువగా నేను చేశాను. ఇప్పుడు మనం ఈ ఆర్ట్ వర్క్ చూసినట్టయితే మనకి ఇక్కడ ఒక ఫ్యామిలీని రిప్రజెంట్ చేసే విధంగా నేను వేసాను అనమాట. మనం ఎక్కువగా బీచ్కి ఏంటంటే ఫ్యామిలీతో లేకపోతే మనకి నచ్చిన వాళ్ళతో వెళ్ళి కొంచెం రిలాక్స్ అవ్వడానికి అలా పీస్ఫుల్గా కొద్దిసేపు ఉండడానికి ట్రై చేసుకుంటూ ఉంటాం కదా. సో నేను ఇక్కడ నా ఫ్యామిలీని రిప్రజెంట్ చేస్తూ మా పాపకి ఇష్టమైన ఆ క్రాబ్ ని, తనకి పెట్స్ అంటే బాగా ఇష్టం అనమాట. సో అందుకని నేను ఈ క్రాబ్ ని తను చూపించాను అనమాట. కానీ ఇప్పుడు ఇక్కడ వైజాగ్ లో లేదు. సో నేను అది మిస్ అవుతున్న ఫీలింగ్ ని నేను క్యాన్వాస్ రూపంలో చూపించాను అనమాట. ఇది రాక్స్ అండి, దాన్ని ఆ విధంగా నేను చూపించాను అనమాట. అంటే నేను ఎప్పుడు బీచ్ వైపు వెళ్ళినా నాకు ముందు చిన్నప్పుడు వెళ్ళినా మేము ముగ్గురం కలిసి వెళ్ళినా అవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. సో నేను దాన్ని ఇప్పుడు ఆ మిస్సింగ్ అనేది నేను ఈ క్యాన్వాస్ లో నేను ఆ టైంలో నేను చేసుకున్నాను. అందులోనే తనకి ఇష్టమైన పెట్స్ లేకపోతే ఫిషెస్, క్రాబ్స్ అవన్నీ అక్కడ చూసి బాగా ఎంజాయ్ చేసేది అనమాట. సో దాన్ని నేను అక్కడ క్రాబ్ రూపంలో నేను అక్కడ చూపించాను. ఫ్యామిలీ. నెక్స్ట్ ఈ ఆర్ట్ వర్క్ వచ్చేటప్పటికి హార్బర్ సీన్ అనమాట. మనం లైఫ్ స్టైల్ ఎంత చేంజ్ అయినా కానీ హార్బర్ లో ఇప్పటికీ సింపుల్ లైఫ్ స్టైల్ నే మనం చూస్తూ ఉంటాం. ఆ సింపుల్ లైఫ్ స్టైల్ లో మనం ఇప్పుడు మనీని హ్యాండ్ టు హ్యాండ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవడం అనేది చాలా తగ్గిపోయింది. ఇంకా కాయిన్స్ అయితే చాలా మర్చిపోయాం. కొత్తగా వచ్చిన 10 రూపీ కాయినే కానీ మిగిలినవన్నీ మర్చిపోయాం. మనం ఆ హార్బర్ లో చూసామంటే ఇప్పటికీ ఇలాంటి పౌచెస్ అనేవి కనిపిస్తున్నాయి. అంటే అందరూ డిజిటలైజేషన్ అయిపోవాలి అవ్వకూడదు అని కాదు, అక్కడ ఇంకా ఆ రోజుల్లో యూజ్ చేసే ఆ పౌచెస్ ని యూజ్ చేస్తున్నారు అని చూపించడం కోసం నేను ఇది చేశాను అనమాట. అలాగే ఈ పౌచ్ వాళ్ళు తీసినప్పుడు ఆ బరువు అంటే కాయిన్స్ కూడా వాళ్ళు యూజ్ చేస్తున్నారు అన్నది ఆ పౌచ్ లో మనకి ఫీల్ అవుతారు. ఆ బరువు మనకు కనిపించదు, మనం ఓపెన్ చేసి చూడకపోయినా ఆ బరువుని మనం చూస్తాం అనమాట. సో ఆ సింప్లిసిటీ ఇంకా వాళ్ళకి ఎంత ఉంది అని కాకుండా ఉన్న దాంతో సింపుల్ గా సాటిస్ఫైడ్ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. సో ఆ సింపుల్ లైఫ్ ని నేను ఇక్కడ చూపించాను. నెక్స్ట్ ఇది నేను అన్ని బీచ్ కాన్సెప్ట్స్ చేశాను కాబట్టి ఇది కూడా బీచ్ లోనే ఉంది. మనం బీచ్ కి వెళ్ళంగానే ఒక మంచిగా బ్యూటిఫుల్ షెల్ కనిపించిందండి. ఏం చేస్తారు మీరు? డెఫినెట్ గా మీరు తీసుకుని అంటే ఇంటి దగ్గర దాచుకుని స్పెషల్ గా పెట్టుకోవాలి, లేకపోతే ఎక్కడో డెకరేట్ చేసుకోవాలి, మెమరీ అలా అనుకుంటాం. కానీ మనకి తెలియని విషయం ఏంటంటే ఆ న్యాచురాలిటీని మనం ఇంటికి తీసుకొచ్చి మిస్ చేస్తున్నాం. మనకి న్యాచురల్ గా ఉన్న వాటిని మనం తీసి వేరే దగ్గర పెట్టాము అంటే ఎన్వైరన్మెంట్ ని కొంచెం డిస్టర్బ్ చేసినట్టే. మనం ఒక షెల్లే తీస్తాము లేకపోతే 2 షెల్స్ తీస్తాం, కానీ మనలాంటి వాళ్ళు చాలా మంది బీచ్కి వస్తారు, చాలా షెల్స్ తీసేస్తారు. సో అలా కాకుండా మనం దేన్నైనా కానీ ఒక ఉన్నత స్థానంలోకి మనం పెట్టాలి అనుకుంటే ఈ విధంగా అయినా పెట్టుకోవచ్చు. మనం తెచ్చి ఆ న్యాచురల్ దాన్ని తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ ఇంట్లోనే పెట్టవసరం లేదు. ఈ విధంగా అయినా కానీ మనకు నచ్చిన దాన్ని మళ్ళీ మనం నచ్చిన దాన్ని వదులుకోలేం. సో ఈ విధంగా అయినా కానీ చేసుకోవచ్చు. ఒక హై ఉన్నత ప్లేస్ లోకి ఒక మంచి దాన్ని తెచ్చుకుని కాకుండా ఈ విధంగా క్యాన్వాస్ లో రూపంలో లేకపోతే ఏదో ఆర్ట్ ఫామ్ లో కూడా మనం చేసుకోవచ్చు. దాన్ని ఆ లెవెల్లో ఉంచాలి అని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
చూసాం కదా ఈరోజు, అంటే వాళ్ళ ఆలోచనలను డైలీ లైఫ్లో వాళ్ళు ఎదుర్కొనే అనుభవాలు కానివ్వండి, వాళ్ళ కళలు కానివ్వండి, వాళ్ళ ఇంట్రెస్ట్ కానివ్వండి, ఇందులో అద్భుతమైన కళాఖండాలుగా తీర్చిదిద్దిన పెయింటింగ్స్ అయితే మనం చూసాము. ఆ కళాఖండాలని, ఆ రూపాలను అయితే మనం ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఇది ఇవాల్టి స్టోరీ. మరో స్టోరీలో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ రాఘవ్తో శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ, వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి.